ఈరోజు మన వీడియోలో ఫ్రెంచ్ ఫ్రైస్ మంచూరియన్ని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఫ్రెంచ్ ఫ్రైస్ మంచూరియన్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఫ్రెంచ్ ఫ్రైస్ మంచూరియన్ చేయడానికి ఫ్రెంచ్ ఫ్రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి మామూలుగా మనం కర్రీ చేయడానికి తీసుకునే ఆలుని వాడుతున్నాను. కాకపోతే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ని చేస్తున్నాము కాబట్టి పెద్ద సైజు బంగాళదుంపల్ని తీసుకోండి. ముందుగా వీటిని బాగా కడిగి పీలప్ చేయండి. ఇలా పీలప్ చేశాక ఫ్రెంచ్ ఫ్రైస్ లా కట్ చేయడానికి సైడ్ లో ఉన్న ఎక్స్ట్రా పార్ట్ ని కట్ చేయండి. ఇలా ఉన్న ఎక్స్ట్రా పార్ట్స్ ని కొంచెం కొంచెం కట్ చేయడం వల్ల ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చాలా ఈజీగా మంచి షేప్ లో వస్తాయి. మీకు కావాలంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కట్ చేయడానికి మిషన్ కూడా దొరుకుతుందండి. లేదా సింపుల్గా నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు. చూడండి, మరీ లావుగా ఉండొద్దు, మరీ సన్నగా ఉండొద్దు. ఇలా ఈ విధంగా కట్ చేస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చక్కగా ఫ్రై అవుతాయి. వీటన్నిటిని కట్ చేశాక బాగా కడిగి తీసుకుందాం. వీటిలో సాల్ట్ వేసి కడిగి మరో పక్కన మరుగుతున్న వేడి నీళ్ళలో వేసి హై ఫ్లేమ్లో 80% ఉడికించి మధ్యలో కలుపుతూ ఉడికించండి. 4-5 నిమిషాలు ఉడికించి పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోండి. ఇవి చల్లారాక పేపర్తో ఒత్తుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ తడి అంతా పోతుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి క్రిస్పీగా రావడానికి 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ని తీసుకుని టాస్ చేయండి. కార్న్ఫ్లోర్ పట్టించడం వల్ల ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా వస్తాయి. ఫ్రై చేయడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ ఫ్రై చేయండి. ఆయిల్ ఫ్రై అయ్యాక ఫ్రెంచ్ ఫ్రైస్ని వేసుకొని అటు ఇటు కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకుందాం. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కొంచెం సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసుకొని అలాగే అందులోనే వెల్లుల్లి ముక్కల్ని వేసి దోరగా వేపండి. తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేయండి. 1 కప్పు క్యాప్సికమ్ ముక్కల్ని వేసి ఫ్రై చేయండి. ఇది ఫ్రై అయ్యాక సాసెస్ని తీసుకుందాం. కొంచెం టమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ వేసి సాసెస్ అనేవి దగ్గర పడినివ్వండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసి కలపండి. ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్ వాటర్ని వేసి చిక్కబడినివ్వండి. ముందుగా చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని వేసి బాగా కలపండి. ఫ్రైస్కి సాసెస్ అన్నీ పట్టించండి. చివరిగా కొంచెం నువ్వులు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కలపండి. అంతే, టేస్టీ యమ్మీ ఫ్రెంచ్ ఫ్రైస్ మంచూరియన్ రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.